ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఇప్పుడు కీలకమైన దశలో నిలిచింది. 2024 ఎన్నికల తర్వాత అధికార కూటమిలో భాగస్వామిగా ఉండటం వల్ల పార్టీకి ప్రభుత్వ స్థాయిలో ప్రాధాన్యం పెరిగింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా జనసేనకు రాజకీయంగా కొత్త అవకాశాలు కూడా తెరుచుకున్నాయి. అయితే అధికారంలో భాగస్వామ్యం ఒకవైపు పార్టీకి బలం చేకూరుస్తుంటే మరోవైపు సంస్థాగతంగా ఉన్న లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని జనసేన లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో పార్టీ నిర్మాణం ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదని చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభావం వల్ల విజయాలు సాధించినప్పటికీ దీర్ఘకాలిక రాజకీయ బలాన్ని పెంచుకోవాలంటే నగరాల్లో పటిష్టమైన నాయకత్వం, కార్యాచరణ తప్పనిసరి అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక నాయకుల సమన్వయం, కూటమి బలం వంటి అంశాలు కొంతవరకు కలిసి వస్తున్నాయి. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ పట్టణాలు, నగరాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ సమస్యలు కూడా వేరుగా ఉంటాయి. ఉద్యోగాలు, మౌలిక వసతులు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కార్పొరేషన్ పరిపాలన, వ్యాపార వర్గాల సమస్యలు వంటి అంశాలపై నిరంతరం స్పందించే నాయకత్వం అవసరం. అలాంటి బలమైన నగర స్థాయి నాయకత్వం జనసేనలో చాలా చోట్ల కనిపించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా భావించే విజయవాడ నగరం ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత కీలకమైన ప్రాంతం. రాజకీయ ఉద్యమాలు, మీడియా దృష్టి, వ్యాపార వర్గాలు, సామాజిక సంస్థలు అన్నీ ఇక్కడే కేంద్రీకృతమై ఉంటాయి. అయితే అలాంటి విజయవాడలో జనసేన తరఫున నిరంతరం ప్రజా సమస్యలపై మాట్లాడే పార్టీ స్వరాన్ని బలంగా వినిపించే నాయకత్వం ప్రస్తుతం కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గతంలో పోతిన మహేష్ పార్టీ తరఫున చురుగ్గా పనిచేసినా ఆయన తర్వాత అదే స్థాయిలో మరో నాయకుడిని తయారు చేయడంలో పార్టీ వెనుకబడిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయం మంగళగిరిలోనే ఉంది. సాధారణంగా ఏ పార్టీకి అయినా ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం రాజకీయంగా అత్యంత చురుగ్గా ఉంటుంది. అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయి. అయితే మంగళగిరిలోనే పార్టీకి బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం, పెద్ద ఎత్తున కేడర్ కనిపించకపోవడం పార్టీకి మైనస్ గా మారిందనే విశ్లేషణ వినిపిస్తోంది. కేంద్ర కార్యాలయం ఉండడం మాత్రమే సరిపోదని, స్థానిక ప్రజల్లో పార్టీ ఉనికిని నిరంతరం గుర్తు చేసే నాయకులు, ప్రజా ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాలు కూడా అవసరమని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకు అత్యంత కీలకమైన ప్రాంతం విశాఖపట్నం. ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉండడం రాజకీయంగా బలమిచ్చే అంశమే. అయితే నగర స్థాయిలో పార్టీని విస్తరించడానికి అవసరమైన బలమైన సంస్థాగత వ్యవస్థ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఎక్కువగా ఎమ్మెల్యేలపైనే ఆధారపడాల్సి వస్తోందని, స్థానిక స్థాయిలో స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహించే నాయకత్వం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. గుంటూరు, కర్నూలు, అనంతపురం, విజయనగరం వంటి ప్రధాన నగరాల్లో కూడా జనసేన పరిస్థితిపై ఇలాంటి చర్చ సాగుతోంది. ఈ నగరాల్లో గణనీయమైన ఓటరు సంఖ్య ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, మధ్యతరగతి వ్యాపార వర్గాలు అధికంగా ఉంటాయి. ఈ వర్గాల మధ్య రాజకీయ ప్రభావం పెంచుకోవాలంటే నిరంతర ప్రజా కార్యక్రమాలు, మీడియా చర్చలు, స్థానిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించగల నాయకత్వం అవసరం. కానీ ప్రస్తుతం జనసేన తరఫున అలాంటి చురుకైన నగర నాయకత్వం చాలా చోట్ల కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా పరిస్థితి లేదని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతిలో కిరణ్ రాయల్ వంటి నాయకులు పార్టీ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీ ఉనికిని కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా జనసేనకు సాంప్రదాయంగా కొంత బలమైన సామాజిక, రాజకీయ మద్దతు ఉంది. అక్కడ పార్టీ కేడర్ కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే చురుగ్గానే ఉంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనకు ముందున్న అసలు సవాలు స్థానిక సంస్థల ఎన్నికలనేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో పార్టీ స్వతంత్ర రాజకీయ బలం ఎంత ఉందో స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభావం పనిచేయొచ్చు, కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి వార్డు, ప్రతి డివిజన్లో బలమైన నాయకులు, కేడర్, స్థానిక సమస్యలపై పనిచేసే బృందాలు ఉండాల్సిందే. ఈ స్థాయిలో పార్టీ నిర్మాణం బలపడకపోతే పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతాన్ని పెంచుకోవడం కష్టమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు 3 కోణాల్లో కనిపిస్తున్నాయి. మొదటిది, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నగర స్థాయి నాయకులను తయారు చేయడం. రెండోది, ప్రతి ప్రధాన నగరంలో పార్టీకి ప్రత్యేక సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం. మూడోది, అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై స్వతంత్ర రాజకీయ స్వరాన్ని నిరంతరం వినిపించడం. ఈ 3 అంశాల్లో పార్టీ విజయవంతమైతేనే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా జనసేన స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పట్టణ ఓటర్ల ప్రభావం కూడా క్రమంగా పెరుగుతోంది. విద్యావంతులు, యువత, ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో బలమైన ఉనికి లేకుండా ఏ పార్టీ కూడా దీర్ఘకాలిక రాజకీయ ఆధిపత్యాన్ని సాధించడం కష్టం. జనసేనకు ప్రస్తుతం ప్రజాదరణ, అధికార భాగస్వామ్యం, నాయకత్వ ఆకర్షణ వంటి అనుకూల అంశాలు ఉన్నప్పటికీ వాటిని శాశ్వత రాజకీయ బలంగా మార్చుకోవాలంటే నగరాల్లో పటిష్టమైన నాయకత్వం, చురుకైన క్యాడర్, నిరంతర ప్రజా కార్యక్రమాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత విస్తరణ చర్యలు, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించే నిర్ణయాలు జనసేన భవిష్యత్తు దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది. గ్రామాల్లో కనిపిస్తున్న ఊపు నగరాల్లో కూడా కనిపించేలా పార్టీ వ్యూహాలు అమలు చేస్తుందా, లేక పట్టణ రాజకీయాల్లో బలహీనత కొనసాగుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.